అండ్ ప్రస్తుతం మా చీఫ్ రిపోర్టర్ ఇస్మాయిల్ సిద్ధంగా ఉన్నారు చింతల్ బస్తీ నుండి అక్కడ అప్డేట్ అందించడానికి. ఓవర్ టు ఇస్మాయిల్. ఒక్కసారిగా ప్రారంభమైనటువంటి వర్షానికి రోడ్లు ఎక్కడెక్కడ మునిగిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కారు ఏ విధంగా దాదాపు నడుము వరకు ఉన్నటువంటి వాటర్లో ముందుకు వస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఒక శాంట్రో కార్ అది నీటిలో తేలుతూ ముందుకు వస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఒకసారి ముందుకెళ్ళి చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను నేను. ఏ విధంగా ఒక కారు, ఒక జీప్ మనం చూడొచ్చు. జీప్ పూర్తిగా వాటర్లో వస్తున్నటువంటి దృశ్యాన్ని చూపిస్తున్నాను. ప్రతి చోట కూడా లోతట్టు ప్రాంతాల్లో ఈ స్థాయి వరకు నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఒక వెహికల్ వెళ్తున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. దాదాపు టైర్లన్నీ కూడా నీళ్ళలో మునిగినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా దాదాపు లోతట్టు ప్రాంతాలు ఇక్కడ చెప్తున్నాను. ఇంకొక కార్ని ఇక్కడ నేను చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నీళ్ళలో చిక్కిపోయింది. ఇక్కడ ఒక కారు ఉంది, ఇది పూర్తిగా నీళ్ళలో ఇరుక్కున్నటువంటి పరిస్థితి. మూవ్ కాలేనటువంటి పరిస్థితిలో ఇక్కడ కారు ఆగిపోయింది. నేను ఒక్కసారి ముందుకి కదిలితే నాకు నడుము వరకు ఇక్కడ వాటర్ వచ్చేటువంటి పరిస్థితి. ప్రస్తుతం మోకాళ్ళ కంటే కూడా ఎక్కువ వాటర్లో మునిగినటువంటి పరిస్థితి. ఇంకా ముందుకు వెళ్తే నడుము కంటే కూడా ఎక్కువ వాటర్ ఉంది. బట్ అది మ్యాన్ హోల్స్ ఉన్నాయని ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం ఒకసారి చేద్దాం. చాలామంది స్థానికులు, కొంతమంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, అదేవిధంగా కొంతమంది ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ఎక్కడికక్కడ ఇరుక్కున్నటువంటి పరిస్థితి. సార్ ఒకసారి చెప్పండి సార్, వాటర్ ఎంత లాగింగ్ ఉంది ఇక్కడ? సార్ 40 years నుంచి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఇది 40 years నుంచి ఇదే ప్రాబ్లం. 40 years నుంచి ఉంది ఇది. ఇది రోడ్ ప్రాబ్లమ్. ఒకసారి చెప్పండి సార్. కింద కూడా మొత్తం పార్కింగ్ లో కూడా వాటర్ ఇది మరి ఇది డిజైన్ అది మనం చూడొచ్చు. మనం చూడొచ్చు సార్, మొత్తం లోపలికి కూడా వాటర్ వెళ్ళిపోయాయి సార్. ఏంటి సార్ పరిస్థితి? లోపలికి కూడా వాటర్ మొత్తం వెళ్ళిపోయాయి. మొత్తం చల్లారి నిండిపోయింది సార్. లోపల వెహికల్స్ ఏమైనా ఉన్నాయా సార్? వెహికల్స్ ఏం లేవు, కానీ మొత్తం చల్లారి నిండిపోయింది. ఇదంతా ప్రాబ్లం చాలా అవుతుంది. కుక్క పిల్లలు ఉండేది, అవి చచ్చిపోయినాయి. చాలా ఘోరంగా ఉంది. పైకి వచ్చేస్తాయి నీళ్ళు ఇవన్నీ. రైట్, మనం చూడొచ్చు వర్షం కంటిన్యూగా ఇంకొక గంట సేపు పడితే మాత్రం తీవ్రంగా ప్రమాద స్థాయిలో వాటర్ వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చాలా మంది ఆఫీస్కి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు ఎక్కడికక్కడ ఇరుక్కున్నటువంటి పరిస్థితి. ముందుకు మూవ్ కాలేక ఖైరతాబాద్ ప్రాంతంలో ఈ మొత్తం సంఘటన మనం చూస్తున్నాం. వాటర్ వచ్చింది, ఒక్కసారి వాటర్ స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూగా వాటర్ లెవెల్ పెరుగుతూ వచ్చింది. దాదాపు గంటన్నర ప్రాంతంలోనే ఈ స్థాయిలో వాటర్ వచ్చిందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది బైక్స్తో ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే ట్రాఫిక్ జామ్ను ముందు ఒకసారి చూడొచ్చు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఎవరు కూడా కొంతమంది ముందుకు వచ్చేటువంటి సాహసం చేయనటువంటి పరిస్థితి. బట్ స్టిల్ ఒక కార్ అక్కడ నుంచి ముందు నుంచి వస్తున్నటువంటి దృశ్యాన్ని నేను చూపెడతాను. వాటర్ ఎంత స్థాయిలో ఉందో ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏవైతే దానికి సంబంధించినటువంటి లైట్స్ ఉన్నాయో, కార్కి సంబంధించినటువంటి లైట్స్ కూడా మొత్తం నీళ్ళలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఆ స్థాయి వరకు వాటర్ వచ్చింది. బట్ వాళ్ళు ఇంకా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ప్రమాదకరమైనటువంటి స్థాయిలో, ప్రమాదకరమైనటువంటి రీతిలో వాళ్ళు డ్రైవ్ చేస్తున్నటువంటి పరిస్థితి. బట్ చాలామంది ఈ రోడ్ని ఇప్పుడు అవాయిడ్ చేయమని చెప్తున్నారు. బట్ స్టిల్ ఇక్కడికి అధికారులు రావాల్సి ఉంది. మనం చూడొచ్చు ఏ స్థాయిలో వాటర్ కంప్లీట్గా ఉన్నాయో మనం చూడొచ్చు. వెనకాల ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు ఒకసారి ఏ విధంగా ప్రమాదకరమైనటువంటి స్థాయిలో డ్రైవింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. బట్ స్టిల్ వాటర్ చాలా ఎక్కువగా ఉంది. దీన్ని వాటర్ క్లియర్ చేసేందుకు జిహెచ్ఎంసీ అధికారులు రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఖైరతాబాద్లోని షాదన్ కాలేజ్ అపోజిట్లో ఉన్నటువంటి చింతల్ బస్తీ ప్రాంతంలో వాటర్ నిండిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. వీడియో వెంకట్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, హైదరాబాద్.